ఇంకా ఏంటండి చెప్పండి. వామ్మోయ్ ఎంత మాట్లాడాడు మా కొత్తిమీర గట్ట నేను ఎంకరేజ్ చేస్తున్నా అంట. వామ్మోయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై లైవ్. ఐడ్లో ఉండకండి, మెసేజ్ చేయండి. ఇంతకీ నువ్వేం చేస్తావో చెప్పలేదు రవి. మీరు మా అన్నయ్య వద్దకి అరే సారా ఉతికి ఆరేసారు వదిన. అంత సీన్ లేదు అక్కడ. మీ అన్నయ్యని వదిలేయడానికి నేను ఒక్కదాన్ని కదా. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీకాంత్ గారు, చెప్పండి. మీ అన్నయ్యకి నేను ఒక్కదాన్నే కదా, ఇంకొకళ్ళు ఉంటే కనుక అప్పుడు ఇద్దరం కలిపి ఉతికి ఆరేద్దాం. నేను ఒక్కదాన్నే కదా మీ అన్నయ్యకి. నీకు కావాలంటే చెప్పు, ఇద్దరు చేసి ఉతికి ఆరేయిస్తా, సరిపోద్ది. ఇద్దరు అనుకున్న వాళ్ళంటేనే ఉతికి ఆరేయిస్తా అనమాట. ఎందుకండి నవ్వుతున్నారు శ్రీకాంత్ గారు, చెప్పండి, మేము కూడా నవ్వుతాం. శ్రీకాంత్ బ్రో చెప్పు అంటున్నారు, చెప్పండి. ఉన్నవాళ్ళు ఉతికారేస్తున్నారా మిమ్మల్ని? ఇద్దరు ఉతికారేస్తే తట్టుకోలేరండి బాబు, మామూలుగా ఉండదన్నమాట. చూద్దామండి, చూద్దాం. ముందు అవును, ఏం పేరు చెప్పారండి మీ ఆవిడ గారి పేరు? మర్చిపోయానండి. ఆట పట్టించడానికి బాగుంటుందంట, ఆట పట్టించడానికి. కొత్తిమీర గట్ట ఉన్నావా, వెళ్ళిపోయావా? మా అన్నయ్యకు నీకు తెలియకుండా ఇంకో వదిన ఉందేమో. మీ అన్నయ్య ఏ సీక్రెట్స్ దాడి నా దగ్గర అన్నీ చెప్పేస్తాడు. ఉన్నా చెప్పేస్తాడు, ఏ సీక్రెట్స్ ఉండవు. వదిన నాకు జాబ్ లేదు. అవునా, మరి ఏం చేస్తావు మరి? అంటే అమ్మాయిని చూడాలంటే మరి ఏం చేస్తావంటే నేనేం చెప్పాలి చెప్పు? చూస్తా నీకు అమ్మాయిని ఇటు సైడ్. హైదరాబాద్లో అబ్బాయి ఉన్నాడు అని చెప్పేసి చూస్తా. మా పల్లెటూరు వాళ్ళు అయితే బాగా ఉతికి ఆరేస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై లైవ్. సుధా, నాకు సగం చెప్పావు, సగం అర్థమైంది, అది ఎందులో వెళ్ళిపోయావు. కొత్తిమీర కట్ట ఉన్నావా, వెళ్ళిపోయావా? జంపు కొత్తిమీర కట్ట. మా అన్నయ్య అంత మంచోడా? అందరూ మంచోళ్ళు ఉండరు. మీరందరూ ఒకటే కదా, అందరూ బడిలో చదివిన వాళ్ళే కదా. లైవ్లో ఉంటున్నాం కదా, ఇదే జాబ్ అని చెప్పండి. లైవ్లో ఉంటున్నాం కదా అంటే తనది కాదు అని చెప్పాడు కదా, మామ్ కిచెన్ అన్నాడు కదా, అందుకే. అంటే మీ తమ్ముడికి చెప్తున్నారా? ఓకే. మంచి అబ్బాయి, ఇల్లు ఉంది చెప్పు వదిన. అలా అని చెప్తే మరి రేపొద్దున్న మీ వైఫ్ని ఎలా పెంచుతారో అని అడుగుతారు. మాకు ఇక్కడ అలానే అడుగుతారు, ఏమెట్టి పెంచుతారో అని అడుగుతారు. ఇక్కడ ముందు ఏం పని చేస్తారని అడుగుతారు, ఫస్ట్ జాబా పనా అని అడుగుతారు. ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అదే. మిగతా ఏం చూడరు, ఇల్లు డబ్బు చూస్తారు, కొంతమంది ఇల్లు చూస్తారు, కానీ మెయిన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అవును కదా, ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అందరూ అమ్మాయిలు అదే కదా చూస్తారు, ఏం చేస్తున్నారు అని. అన్నం పెట్టి అవును, అన్నం పట్టిస్తే అవుతుంటే చాలు, ఇంకేం అవసరం ఉండదు. ఎందుకు ఉండదండి బాబు, ఈ రోజుల్లో అన్నీ అవసరమే. లైవ్లో నా ఛానల్ ఉంది వదిన. అవునా, ఏది నీ ఛానల్ చూపించు నాకు. ఇది మామ్ది, మీ మమ్మీది అన్నావు కదా, నీదేది? నీది కూడా సపరేట్గా ఉందా? అబ్బాయి ఎవరో నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు అయితే, శ్రీకాంత్ గారు అన్న, రవి అన్నారంటే తెలుసు. ఓకే, చూద్దాం. ఇంకొకరు ఎవరో దాక్కున్నారబ్బా, మాట్లాడచ్చు కదా, సైలెంట్గా ఉండి చూస్తున్నారు ఇంకొకరు ఎవరో పక్కన.